ఛానళ్ళ మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు క్రైమ్ వార్తలు ఆయమనే ముచ్చట్లు వచ్చినాయి. జర చెప్పే ప్రయత్నం చేస్తే మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు ఏం చెప్పి 5-6 నిమిషాల్లో చెప్పేస్తా. కానీ దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ అంట. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట మండలం. దేవుని కాడికి వస్తే కూడా ప్రశాంతత లేకుంటే ఇంకేడి బొమ్మన్నారా నాయన జనాలని. ఈమెనంట సుట్టపాయన ఎమ్మడి రాత్రి 11 గంటలకు పోయిందంట. ఇక అంటే ఇంకో బదనం. కానీ ఈ 11 కొట్టి రాత్రి ఏం పని అమ్మ దేవుని కాడికి పొద్దుగాల పోతే కదా దేవుడు ఎక్కడన్నా పోతాడా. కానీ ఇక సరే పోయింది. సరే పానం బాగాలేకపోయిందో లేకపోతే ప్రశాంతత కోసం పోయిందో మనకు తెలియదు. కానీ పోయిందంట. దేవుని దర్శనం చేసుకొని కిషోర్ చెట్టు కింద కూర్చురంట. ఆ సుట్టపాయన ఆమె ఇద్దరు కూర్చురంట. ఇద్దరు కూర్చోగానే చిన్నగా ఆడ ఉన్న ఆ తాత్కాలిక ఉద్యోగం అంట. ఆడేమో పర్మనెంట్ ఉద్యోగస్తే కాదు. కానీ ఆడు చిన్నగా చూసిండట. చూసి ఆమెకాయ మనసు పెట్టినట. మనసు పెట్టి అమ్మ నా ఒక్కతో అయితే లేదనుకొని ఏం చేసినట్ట ఊళ్ళకి ఫోన్ చేసి ఆ గుమ్మాయి జక్కాయికి ఫోన్ చేస్తే వాళ్ళు చిన్నగా పర్ర ఓలో అమ్మాయి వచ్చిందంట అని వాళ్ళు వెళ్ళిరు. వాళ్ళ పేరు చెప్పే ప్రయత్నం చేస్తే తర్వాత ముచ్చట చెప్తా. ఊరుకొండపేటకు చెందిన మహేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, మట్ట ఆంజనేయులు గౌడ్, సాదిక్ బాబా, కౌకుంట్ల హరీష్ గౌడ్, ఈ 2 బబుల్తాన్ మణికంఠ గౌడ్, ఎలికట్టకు చెందిన కార్తీక్ వీళ్ళందరూ కలిసిపోయిరట. పోయి చూసిరట. చూడంగానే ఆ కాడి మనిషి ఒక మగ మనిషి ఇద్దరే ఊరట. ఇంకెట్లా చేయాలి మరి. ఏమో పని చేయాలనుకుని ఎట్లా అనుకున్నా పాడైపోయిన ఆ దుర్మార్గుడు. పోయి ఆయనతోటి పంచాయతీ పెట్టుకురంట. పంచాయతీ పెట్టుకోగానే ఇక పంచాయతీ జర గట్టిగానే అయితే ఇక పంచాయతీ పెట్టుకోగానే అమ్మ ఇటు చెప్తిట్లేడు అనుకొని కిషోర్ చెట్టు కట్టేసిరట. కట్టేసిరా ఆమె తీసుకొని చెట్టాలకు పోయిరట. ఒకరు కాదు ఇద్దరు కాదు 7 కలిసి ఆమె పైన అత్యాచారం చేసిరు. గ్యాంగ్ రేప్ చేసిరు. పోలీస్ సార్లు మీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు రేప్ చేసిన వాళ్ళు ఆన్యం ఉన్నారు. అన్యాయానికి గురైన ఆన్యం ఉన్నది. ఇక ఆధారాలు ఏం కావాలి చెప్పు. ఇసోంటి వాళ్ళని నడి రోడ్డు మీద బట్టలు వీకి పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడితే ఇంకోటికి ఇసోంటి పని చేయపు. ఇప్పుడు దేవుని కాడికి ఎందుకు పోతారు? పానం బాగాలేకనో లేకపోతే మనశ్శాంతి కోసమో ఏదో రకంగా పోతారు. ఇంకా దేవుని గుళ్ళల్లో కూడా ఇచ్చిపెట్ట కుచ్చేకి ఎట్లా ఆడలు బాగుపడతారు చెప్పురు, ఎట్లా బయటపడతారు చెప్పురు. ఇక ఇది ఎంతవరకు న్యాయం చెప్పురి. ఈ చట్టాలు కరెక్ట్ లేక ఇదంతా బాధ. చట్టాలు కరెక్ట్ ఎందుకు లేవు కానీ పైన ఉన్న లీడర్లు పాడైపోను. ఆడు మా పార్టీవాడు ఈడు మా పార్టీవాడు జర చూసిన డిస్ప్యూట్ రాని సరికల్లా వాళ్ళు పాడే వాళ్ళ మాటిన మళ్ళీ వస్తుంది. నిజంగా కూడా పోలీసు వాళ్ళకు కర్రకి పని చెప్తే ఒక్కొక్కటి బొక్కలన్నీ తెల్లగా అయిపోతాయి కావా. దేవుని కాడికి పోతే కూడా గ్యాంగ్ రేప్ చేసిరంటే మిమ్మల్ని ఏమనాలరా దరిద్రం ఉండ కొడుకులారా. ఇక చెప్పుకో గట్ల ఉంది వాళ్ళ ముచ్చట. అది అయిపోయిందా ఇంకో ముచ్చట చూడరు. ఇది ఇంకా గమ్మతుంది ముచ్చట. రుణం ఇయ్యలేదనంట ఏకంగా బ్యాంక్కి కన్నం వేసినట్టు ఈ మొగాయన బెంగళూరులో. ఇప్పుడు రుణం అయితే ఊరికనే ఇస్తారు బ్యాంకు వాళ్ళు. దానికి ఎన్నో రకాల సర్టిఫికెట్లు పెట్టాలి, అన్ని రకాల గ్యారెంటీలు పెట్టాలి. అన్నీ పెట్టినాక సివిల్ బివిల్ చూసినాక మరి నువ్వు వాయువా లేకపోతే మోదవారు వాడిని చూసి లోన్ ఇస్తారు ఎవరైనా. ఈ బెంగళూరులో అంట రుణం అడిగితే అప్పియలేదని కక్షతో అదే బ్యాంకు చిన్న కన్నమేదామని ప్లాన్ చేసినట. ఇక ఒక్కతో అయితే కాదుగా పాడే ముచ్చట. ఇక పోయినట్టు ఇంటికి పోయినట్ట తమ్మిని పట్టుకున్నట. తమ్మిని పట్టుకొని తమ్మి నేను పలాని బ్యాంకు రుణానికి పోయేసరిగా నాకు అడిగి ఇయ్యలేదు అనగానే మరి ఆ తమ్ముడన్న ఆయమన్నాడు మరి నువ్వు అచ్చమైన పిల్లగడం అయితే ఆయనకి ఇవ్వాలని అడగాలి కదా. ఆడినకంటే పెద్ద బొచ్చున్నట్టుంది పాడైపో. ఇద్దరు కలిసి అన్న నీకు జరిగిన అవమానానికి ఆ బ్యాంకులో దొంగతనం చేస్తేనే మనం కడుపు చల్లబడదు అనుకురో ఏం పాడయ్యారో. ఇక ఇంకిద్దరు ముగ్గురు కలుపుకురట. కలుపుకొని ఎప్పుడు 2024 అక్టోబర్ 26 రాత్రి బ్యాంక్ లాకర్లోని 17.750 కిలోల బంగారాన్ని స్వాధీనమైన దొంగతనం చేసుకురు. ఎంత 12.95 కోట్ల విలువైన బంగారం అంటది. ఈ బంగారాన్ని చిన్న తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చి ఎడబెట్టుకుంటారు వీళ్ళంతా. దాన్ని ఇప్పుడు మామూలుగా ఉండలేదు కదా. చిన్న పోయినట. ఆ మదురైలా ఒక తోట ఉందట. ఆ తోటలో చుట్టుపక్కల బావి ఉందట. ఆ బావిలు వేసిరు. ఆ బావిలు వేయగానే బంగారమా, తక్కువ బంగారమా, దగ్గర 12 కోట్ల బంగారమా. పోలీసు వాళ్ళంతా ఎంక్వైరీ చేసిరట. ఎంక్వైరీ చేసి అసలు గెట్టెట్ట పోయింది ఏం కథ, ఈ బ్యాంక్ ఓలు పోతారు అనే దగ్గర ఆ బ్యాంక్ మేనేజర్ చిన్నగా చెప్పినాడు ముచ్చట. సార్ ఈ మా బ్యాంకులకు ఒకడు వచ్చాడు, ఆయనకి లోన్ అడిగితే పాడే మేము ఆ లోన్ ఇవ్వలేదు. ఆ లోన్ ఇవ్వపోయేసరికల్లా చిన్నగా ఏదో మా మీద కక్ష కట్టాడు సార్ అనగా ఆ సీసీ కెమెరా చూసేసరికల్లా అందులో మంచిగా బాలకృష్ణ అవుపడ్డాడట. అవుపడగానే కొనబోయిని తల్లి కట్టి ఏమంటే భర్త పూజ చేయగానే ఓ సారో మీ దండం పెడతాం మేమే ఎత్తుకపోయినాం ఆ బంగారాన్ని. పెట్టిరంటే బాయిలో పెట్టాం, తీసుకురాపోరంటే బాయిలకి వెళ్ళి తీసుకొచ్చిరంట. మీరు అచ్చమైన పిల్లగాలు అయితే బ్యాంక్ ఎందుకు లోన్ ఇవ్వదు చెప్పురి. మీ దగ్గర అన్ని ఆధారాలు లేకనే మీకు లోన్ ఇవ్వపాయ. లోన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో బిచ్చంపేట కోపానికి గుడిసెనేదో చేసి వెనకలు కూడా అన్నట్టు మీకు బ్యాంకు లోన్ ఇవ్వనంత మాత్రాన ఏకంగా బ్యాంకే కన్నం వేస్తారా. ఇవాళ బయలు లోపల పడరు. ఇంకో గట్ట ఉంది అలా కథ. లంగలు ఎక్కువైపోయి పారారు. ఇక ఇంకో గమ్మతుంది ముచ్చట. నల్లజర్లు అంట. నల్లజర్లలో ఏమైంది, భోజనం చేస్తుండగానే బాగా గొంతు కోసేసినట.
బామ్మర్ది మామ మరో ముగ్గురు ఇద్దరు పుణ్యాతకులు వేసి ఎందుకు చంపిరానంటే ఈ బామ్మర్ది మామ ఆ అల్లుని ఎందుకు చంపిరా అంటే బావని ఎందుకు చంపిరా అంటే ఈయన తూర్పుగోదావరి జిల్లా అంట. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇంటి పక్కల ఇల్లు అంట. చిన్నగా ఈయన లవ్ అయిందట ఈ మొదవారి. ఈయన పేరు ఏం పేరు? పేరం శివ. ఇంటి పక్కల ఉన్నామని లవ్ చేసిండట. లవ్ చేసి పెళ్లి చేసుకుండు. 4 ఏళ్ళ కిందనే పెళ్లి చేసుకుని వీళ్ళకి ఒక బిడ్డ కూడా వచ్చింది. కానీ ఈ మొదవారి పెళ్లి చేసుకున్న కానీ ఇప్పటిదాకా ఒక్కనాడు భార్యను మంచి చూసేయలేదట. ఓ పిల్లనైతే కన్నాడు, ఇక పిల్లని కానీ ఒకటి ఏం చేస్తాడు కానీ ఓ పిల్లనైతే కన్నాడు కానీ భార్యను మాత్రం మంచిగా చూస్తాడు. ఎప్పుడు తాగు వస్తాడట లొల్లి పెట్టుకుంటాడు. ఎన్నోసార్లు పంచాయతీ పెట్టినాడు పెద్ద మనుషుల పంచాయతీ పెట్టి అరే ఇగనన్న మారరా మయ్య కానీ ఇగనన్న మారరా అంటే మారుతా అంటుండే. మళ్ళీ ఏం రేంగంటే మునుపటాడే మళ్ళీ పాత పని చేస్తుడు. తాగుడే వచ్చి పిల్లని కొట్టుడే ఇదే పని చేస్తుండు. మరి ఈ మామ బామ్మడిదన్న పాడైపోను ఓ పోలీసులకు అప్పచెప్పో లేకపోతే ఇంకో రకంగా చేయాలి కానీ ఏకంగా చంపేసి పని చేసిరట. అంతకంటే ముందు చచ్చిపోయే రోజు కంటే ముందుగల్లా ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చి నా పిల్లని నా దగ్గర తోలవా అంటే లంగబొచ్చురా నాయన నువ్వు నీకు తోలమని చెప్పిరట. తోలమని చెప్పగానే సరే ఇంత పనుకున్నావు ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఇంటికాడ తింటున్నట. ఇక మామ బామ్మడిది ఇద్దరు కలిసిరంట. ఇక 2-3 చుట్టాలను చేసుకురంట. ఆ గీసకత్తులు ఉంటాయి, ఆ గీసకత్తులు తీసుకురంట. ఈడ అన్నం ఇట్లా ముద్ద తిందామని నోట పెట్టుకుని గొంతులో దిగిందో లేదా అట్టే గొంతు కోసేసిరట. కథం ఒక్కటి కాదు 2 కాదు 3-4 పెట్టేసరికాల అట్నే జీ విడిచినట. కథం ఆ నుంచి వాళ్ళు పరారైపోయారు. ఈయన పానం విడిచిండు. పాయన ఇక ఈ పోలీసు వాళ్ళు దొరికినట్టే. ఇక ఇప్పుడు సచ్చినోడు చచ్చిపోయే. ఈ చంపిన వాళ్ళ పని ఉత్తగా అయితే కాదు కదా. ఉత్త పుణ్యానికి కూర్చొని మాట్లాడుకోవాలి, లేకపోతే పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తే ఎవడైనా సెట్ అవుతాడు. ఉత్త పుణ్యానికి అల్లుని చంపితిరి, బావని చంపితిరి. ఇప్పుడు ఏమైపోయా? మీ ఇల్లాగం అయిపోయా, అని ఒల్లాగం అయిపోయా, నీ చెల్లాగం అయిపోయా, ఆ చెల్లె పుట్టిన పిల్లాగం అయిపోయా. అంతా ఆగమాగం జగన్నాథం కూడా గిసోని ముచ్చట్లు వచ్చినాయి ఇవాళ వార్తలల్లా. ఏం చేయాలో చెప్పురు. ఇక వివాహ సంబంధంపై కత్తి. వివాహేతర సంబంధాలు క్షణికావేశాలతోటే జీవిత భాగస్వాముల హత్య. అంతే మరి. ఇక వివాహేతర సంబంధాలు క్షణికావేశంలో ఏం చేస్తారు? జీవిత భాగస్వాములని భర్తని భార్య చంపడమా, భార్యని భర్తను చంపడమా. ఇట్లా ప్రతి ఏటా భారతదేశంలో 275 మంది మొగుళ్ళు చస్తున్నారట. మొగుళ్ళు అనే దానికంటే మొగుళ్ళు 225 మంది భార్యలు చస్తున్నారట. ఎట్లా సస్తలేరు, చంపబడుతురు వీళ్ళు. భర్త చేత భార్యను, భార్య చేత భర్తను. ఇక అంతే. ఇది ఐక్యరాజ్య సమితి చెప్పిన ముచ్చట, మనమైతే అబద్ధం చెప్పే ముచ్చట కాదు. ఇక చూడురే, ప్రపంచం మొత్తంలో అంటే ప్రతి 11 నిమిషాలకు ఒక అమ్మాయి బలి. ఎందుకు? ఈ వివాహేతర సంబంధాలే. ఇక చూడురి, 2023లో ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది మహిళలు, ఆడపిల్లలు కడతీరారు. ఇందులో 60% కేసుల్లో వారిని భర్తలు, సహచరులు లేక కుటుంబ సభ్యులే హతమార్చారు. భార్యను భర్తను భార్యో లేకపోతే ఆ దగ్గరలో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు చంపుకున్న ముచ్చట్లే ఇవన్నీ. జీవిత భాగస్వామిని చంపిన తర్వాత మృతదేహాలను డ్రమ్ముల్లోను, ఫ్రిడ్జ్ల్లోను, సూట్ కేసుల్లోను, భూమి అడుగుల మంచం కింద గిట్లా చచ్చిన పీని కానీ దాచిపెట్టాక బయటపడే ఉన్నాయి. కానీ దాచిపెట్టిన ఏమైనా ఉండొచ్చునా? ఎన్నడుకున్నా దొంగతనం ఫలాంతనం అనేది ఎప్పటికున్నా బయటపడుతుంది. మీరు క్షణిక ఆవేశంలా భర్తని భార్య చంపడం, భార్యని భర్త చంపడం. ఎందుకు చంపుతారంటే వివాహేతర సంబంధాలు. ఈ అక్రమ సంబంధాలు పాడైపోను. ఏదో భూమి మీదకి 4 రోజులు వచ్చినాం, ఏదో బుక్కడి తిని భూమి కొరగాలి 4 రోజులు బతి సావక ఇక గిసోటి కథలో పడేసరికల్లా ఈ అనుమానమే పాత రోగం. ఒక్కొక్కటి అయితే అసలు నిజమేంతనో అబద్ధమేంతనో కూడా తెలియక ఎంతోమంది చచ్చిన వాళ్ళు ఉంటారు, చంపిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు జైలు జీతానికి అనుభవిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. సరే వీళ్ళ పానానికి ఇలాంటి భార్యనో భార్యనో ఇద్దరు పూతల వాళ్ళు చంపుతారు, వాళ్ళు బతారు, లేకపోతే ఇద్దరు చచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళ పుణ్యమా అంట బుడ్డ పిల్లలు అనాథలు అవుతారు. అయితే లేరా? ఎంతోమంది చిన్న పిల్లలు అనాథలు అవుతారు. ఇంకా కొంతమంది మోతవర్లు ఏం చేస్తారంటే భార్య భర్తలు మేము చచ్చినాక నా పిల్లలు ఎట్ట బతారు, ఏ కర్మ పాడైపోయి నా పిల్లలు కూడా తీసుకుపోతాను, పిల్లలు కూడా చంపిన కళాకారులు ఎంతోమంది ఉన్నారు. అంటే కళలలో చాలా కళలు ఉంటాయి, అందులో ఇదొక కళ ఉన్నట్టు పాడైపోను. కానీ కేవలం అక్రమ సంబంధాలతోటే సంవత్సరానికి 275 మంది మొగుళ్ళు, 225 మంది భార్యలు ఇంతమంది చచ్చిపోతారంట. ఇవాళ గిసోంటి వార్తలు ఉన్నాయి. ఓకే, ఇక ఉంటా. రేపు కూడా కొన్ని క్రైమ్ వార్తలతో మళ్ళీ వస్తాయి. ఇక నమస్తే.